నమస్కారం. ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమానికి స్వాగతం. ఇక మరాఠాల రిజర్వేషన్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు మనం చర్చా కార్యక్రమం జరుగుతుంది. అతిథులను ముందుగా పరిచయం చేసుకుందాం. సిహెచ్పిఎం కృష్ణారావు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ సంపత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, శ్రీ ఏఐసిసి కార్యదర్శి కూడా. శ్రీ నరసింహరావు గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభావం మొత్తం దేశమంతటా ఎలా ఉండబోతోంది? కేంద్రం ఇప్పటికే రాజ్యాంగం సవరణ చేసి మరి ఆమోదించిన ఈ ఆర్థికంగా వెనుకబడిన వారి రిజర్వేషన్ వ్యవహారం ఏమవుతుంది? ఇవన్నీ కూడా చాలా అనేక రాష్ట్రాల్లో, ఉదాహరణకి తెలంగాణలో గిరిజనులకు 12%, ముస్లింలకు 12% అదనంగా రిజర్వేషన్ ఇవ్వాలని తలపెట్టారు. మరి అది ఈ కొత్త తీర్పుతోటి ఇబ్బంది వస్తుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. అంతేకాకుండా 50% రిజర్వేషన్లు దాటకూడదు అంటే ఇప్పటికే మహారాష్ట్ర అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే హర్యానా, బీహార్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వీటన్నిటిలో ఇట్లా వివిధ రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు, కథనాలు వస్తున్నాయి. ముందుగా దీనివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు కేంద్రం ఎలా స్పందించాల్సి ఉంటుంది? మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించటం, లేకపోతే రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి వెనక్కి తీసుకునేలాగా ఏమైనా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందా? కృష్ణారావు గారు చెప్పండి, దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఏ రకంగా ఉండవచ్చు? ఈ రిజర్వేషన్ వ్యవహారం మళ్ళీ సమస్య అవుతుందా? కేంద్రం ఎట్లా స్పందించవచ్చు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పైగా చివరికి ఈ బీసీలని, సామాజిక ఆర్థికంగా వెనకబడిన బీసీలని గుర్తించే బాధ్యత కేంద్రానిదేనని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం, ఆ పరిణామక్రమం ఏ రకంగా ఉండబోతోంది? కృష్ణారావు గారు. ఒకటేంటంటేనండి, మొత్తం ఈ రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్రాలు చేసేది, కేంద్రం చేసేది, దీని అన్నిటికీ సంబంధించి ప్రధానంగా నిరోధిస్తున్నది ఏమిటంటే 1992లో సుప్రీంకోర్టు 9 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చిన ఇందిరా సాని కేసులో అది బాగా ప్రతిబంధకంగా తయారైంది. అంతకు ముందేమో ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇచ్చుకునే వాళ్ళు. ఓకే, ఆవిడ ఇందిరా సాని అనే ఆవిడ సవాల్ చేస్తే దాని మీద అప్పుడు ఇచ్చింది ఏమిటంటే ఒక క్యాప్ పెట్టింది. మీకు 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు, మిగతా 50% అవతలేమో మనం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇవన్నీ అంటే ఆర్టికల్ 15 ఉంది మనకి, ప్రాథమిక హక్కులు, ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానులే చట్టం ముందు, బానే ఉంది. మళ్ళీ ఆర్టికల్ 15 వస్తుంది. అందులో ఏంటంటే ప్రొహిబిషన్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్, రిలీజియన్, ఇలాంటిది రెండోది. 16 ఒకటి ఉంది. అందులో ఏంటంటే మీరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అందులో ఈ 3 ఆర్టికల్స్ కి అది భిన్నంగా ఉంటుంది కాబట్టి 50% క్యాప్ ఉండి తీరాలి, మిగతా కూడా మేము సమీక్షిస్తామనే మాట కూడా అప్పుడు మాట్లాడారు వాళ్ళు. అయితే ఈ ఇందిరా సాని కేసు అయిన తర్వాతే ఆర్టికల్ 16లోనే కొన్ని అమెండ్మెంట్లు వచ్చాయి. 14(1), B, A, B ఇలా రకరకాల అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిబంధకంగా తయారైంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దాన్ని నిన్న 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనంలో 3:2 కింద, అంటే మెజారిటీ డెసిషన్ ఏమిటంటే దాన్ని అఫోర్డ్ చేశారు. అది చాలా కరెక్టే, బాగానే చేశారు అని. బట్ అందులో ఏముందంటే నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దాని అపాయింట్మెంట్, దానికి సంబంధించిన దాని విధి విధానాలు చూస్తే రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎన్సిపిసి వాళ్ళ అప్రూవల్ తోనే చెయ్యాలి తప్ప రాష్ట్రాల స్థాయిలో బీసీ కమిషన్లు నియమించుకుని వాళ్ళు బీసీలు, వీళ్ళు బీసీలు అని వాళ్ళు అంటే కుదరదు అనేది ఎన్సిపిసి మెయిన్ ప్రధాన ఉద్దేశం. ఆ అమెండ్మెంట్ ఆ రోజు ప్రతిపక్షాలు దానికి ఆమోదం తెలుపుతూనే పాక్షికంగా దీనివల్ల రాష్ట్రాల హక్కులకి ఉల్లంఘన అవుతుంది, రాష్ట్రాలు ఎవరు ఇక చేయడానికి వీలుండదు అని అంటే, లేదు అదేమీ లేదు, మేము చూసుకుంటాం అంతా, ఇది ఓన్లీ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కోసమే, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీముల కోసమే అనే మాట ఆ రోజు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టులో ఇది వచ్చినప్పటికి ఏమైందంటే, లేదు ఇది ఆ మాట ఎక్కడ లేదు కాబట్టి
ఇది కేవలం కేంద్రంలో నియమించేటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసే వాళ్ళు డిసైడ్ చేస్తారు అని ఉంది. ఇంతకు ముందు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇందిరా సాని కేసులోనూ అక్కడ వాట్ ఈజ్ ఏ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే మాట వాడారు. ఆరు పెట్టలే ఎక్కడ, అంటే సోషల్ గా బ్యాక్వర్డ్ అయ్యి ఉండొచ్చు, ఎకనామికల్ గా డబ్బున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా రెండు పెట్టారు, అండ్ అనే మాట పెట్టారు. పెట్టి ఆ రెండిట్ల కింద వస్తేనే తీసుకోండి అని అది కూడా రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చారు, స్టేట్స్ కానీ సెంట్రల్ కానీ. 16(4) కింద వాటి కింద పర్మిషన్ ఉన్నాయి. కానీ ఈ 50% క్యాప్ ఉండటంతో ఇప్పటికే అయిపోయినటువంటి రిజర్వేషన్లతో 50% క్యాప్ ఆల్రెడీ దాటిన వాళ్ళు వాటి చూసిన వ్యవహారంలో ఇక కొత్తగా ఏమి ఇవ్వాలన్నా కూడా అది చెల్లుబాటు అవ్వదు అనే మాట అయితే చాలా స్పష్టంగా నిన్నటి ధర్మాసనం తీర్పుతో వ్యక్తమైంది. పోనీ మొట్టమొదటి వాళ్ళు ఏం చెప్పారంటే 5 సభ్యులతో కూడిన ధర్మాసనం వాళ్ళు ఇందిరా సాని కేసులో 50% క్యాప్ విధిస్తూ మేము ఇచ్చిన జడ్జిమెంట్, అంటే మేమేంచి సుప్రీంకోర్టు 9 మంది సభ్యులు ఇచ్చిన జడ్జిమెంట్ ని పునఃసమీక్షించాలా లేదా అనేది కూడా మేము చూస్తాము. ఒకవేళ పునఃసమీక్షించాలంటే అది 9 మంది కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 11 కానీ 13 కానీ. అంటే కేశవానంద భారతి కేసు అలాంటివన్నీ ఉన్నాయి మనకి. రాజ్యాంగ మూలిక చట్టాన్ని మార్చకూడదు అలాంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులు, రాజ్యాంగ ధర్మాసనం అంటారు దాన్ని. అది చెయ్యాలి అంటే మాత్రం అది కూడా మేము చెప్తా ఉన్నారు. బట్ నిన్నేం చెప్పారంటే నో, దాన్ని మేము రివ్యూ చేయాలి తలుచుకోలేదు, దాన్ని మళ్ళీ దానికన్నా 9 మంది కన్నా పెద్ద బెంచ్కి రిఫర్ చేయాలని అనుకోవడం లేదు, 50% క్యాపే ఉండి తీరాలి అనే మాట వాడేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం రివ్యూ వేసుకోవాలి ఎవరైనా. లేదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ ఏదైనా చేసి, ఇప్పుడు మీకు మనందరికీ బాగా తెలుసు కదా, 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే అది 50% ప్లస్ 10, 60% యాక్చువల్ గా ఇప్పుడు రిజర్వేషన్, నాట్ 50% క్యాప్, 60% నడుస్తుంది. ఇటు వచ్చి ఆ 10% అనేది ఒకే కులానికి కాదు కదా, ఎకనామికల్ గా అందులోకి వస్తారు. కాబట్టి అది ప్రత్యేకించి ఒక కులానికి ప్రత్యేకించి ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా అనే ఉద్దేశంతో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ని ఓకే, అది కూడా మళ్ళీ సుప్రీంకోర్టే చెప్పింది. మొత్తం మీద ఏంటంటే ఒక యాంబిగ్విటీ అయితే ఉంది. నిన్నప్పుడు మహారాష్ట్రది అక్కడ రాష్ట్ర హైకోర్టు దాన్ని అనుమతించింది, సుప్రీంకోర్టు కొట్టేసింది నువ్వు చేయడానికి లేదు అని. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో మొట్టమొదటిసారిగా ముస్లింస్ కి బ్యాక్వర్డ్ BCE అని ఒకటి పెట్టి ఒక కేటగిరీ పెట్టి 5% ఇచ్చారు. అది 50 దాటుతోంది కదా, 51 అయింది కదా అంటే వెంటనే 1% కట్ చేసి 4 పెట్టారు. అక్కడికి 50 సరిపోయింది, అది నడుస్తోంది. అయితే దాని మీద కూడా సుప్రీంకోర్టులో ఇవాళకి కూడా పెండింగ్ ఉంది. ఇప్పటికి ఆయన చేసి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతున్నట్టుంది ఇంతవరకు. అంటే ఇప్పుడు కేంద్రం రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇన్నేళ్లు దశాబ్దాలు అయినా వాళ్ళు తేల్చాల్సింది తేల్చరు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు. అది ఏం చేశారంటే ఆ రోజునే జయలలిత గారి హయాంలో, పివి నరసింహ గారి టైంలో 31B అని ఒకటి ఉంది భారత రాజ్యాంగంలో. అంటే అది ఏంటంటే మొత్తం రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ చేసే చట్టాలని ఆ 31B కింద పొందుపరిస్తే దాన్ని సుప్రీంకోర్టులు కానీ ఇంకోళ్ళు కానీ క్వశ్చన్ చేయడానికి లేదు అని. యాక్చువల్గా ఈ 31B అనేది జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఆయన రాజ్యాంగం 1950లో అప్రూవ్ చేసిన వెంటనే తీసుకొచ్చిన అమెండ్మెంట్ లో మొట్టమొదటి అమెండ్మెంట్ ఇదే, ప్రొటెక్షన్ ఆఫ్ స్టేట్ లాస్ అది ఇదంతా. సో దాన్ని అయితే దాని మీద కూడా వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ అన్నా కూడా రాజ్యాంగాన్ని నిర్వచించే హక్కు మాకే ఉంది కాబట్టి మేము 31Bని కూడా సమీక్షిస్తాం, మాకు హక్కు ఉంది అని వాళ్ళు మళ్ళీ ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి తమిళనాడు కూడా చూస్తా ఉన్నారు. బట్ తమిళనాడుది ఇంతవరకు చూడలే, మరి వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో. బట్ అప్పటిదాకా అది నడిచిపోతుంది. అంటే ఇప్పుడు కాదు, కేంద్రం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిన ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కూడా మరి 50 దాటి వచ్చింది కదా, మరి అది కూడా స్పష్టత రాకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పిస్తే మరి ఇప్పుడు అలాగే అనేక రాష్ట్రాల్లో ఈ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు 50 దాటిపోయి ఉన్న వివరాల లిస్ట్ అంతా చదివాను నేను. సో ఇప్పుడు ఈ కేంద్రం ఏం చేసే అవకాశం ఉంది? అదే ఇప్పుడు కేంద్రం చేయాలంటే ఏంటి, మళ్ళీ రాష్ట్రాలందరూ కావాల్సుకున్న వాళ్ళు, ఇప్పుడు కాపులకు కావాలంటే కాపులకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ముస్లింలకు కావాలంటే కేసీఆర్, మరాఠాలకు కావాలంటే మహారాష్ట్ర వాళ్ళు, గుజ్జర్లకు కావాలంటే రాజస్థాన్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి నరేంద్ర మోడీ మీద పడి బాబు మళ్ళీ మాకు ఏదో తెచ్చి పెట్టండి అని అనాలి.
ఆయన ఇవన్నీ పరిశీలించి ఆయన చేసేప్పటికి అది పుణ్యకాలం అయిపోతుంది. అది చేసిన తర్వాత కూడా ఏంటంటే పార్లమెంట్ ఆయన ఏది చేసినా ఒక చట్టం ద్వారా చేయాలి, రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి. దాన్ని కూడా ఇంటర్ప్రిట్ చేసే అధికారం, హక్కు మళ్ళీ సుప్రీంకోర్టుకు ఉంది. నథింగ్ డూయింగ్. మేము దానికే స్టిక్ అయ్యామంటామంటే కూడా ఎవరు చేసేది ఏమీ లేదు. అది కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సోషల్లీ ఎకనామికల్లీ వీక్ గా లేనాలను కూడా కలుపుతున్నారు కొందరు. అవును, ఉదాహరణ నేను బ్రాహ్మణ్ అండి, నన్ను కూడా కొన్ని నేను ఎకనామికల్లీ వీక్ అని పెట్టేశారు అనుకోండి. బట్ సోషల్ గా నాకేంటంటే నాకు సామాజికమైన స్టేటస్ ఏమిటి, సంఘంలో నెంబర్ 1 నేను అడుగుతుంటున్నా సరే సామాజికంగా ఏంటంటే నెంబర్ 1 స్టేటస్. బట్ అలాగే ఇప్పుడు కాపులు ఉన్నారు, ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళకి ఉందేమో రిజర్వేషన్, బట్ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత నుంచి లేదు. వాళ్ళకి సోషల్ గా వాళ్ళకి స్టిగ్మా లేదు, వాళ్ళు ఏదో బ్యాక్వర్డ్ అది ఇదని. ఒకసారి బ్యాక్వర్డ్ అంటారు, ఒకసారి ఫార్వర్డ్ కమ్యూనిటీలో కలిపారు, ఒకసారి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో కలిపారు, ఒకసారి 5% బ్యాక్వర్డ్ రిజర్వేషన్ లో కలిపారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఇలా రకరకాలుగా చేయడం వల్ల ఒక యూనిఫామ్ పాలసీ లేదు. ఆ యూనిఫామ్ పాలసీ పెట్టాల్సిన కేంద్రం మరి ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చాలా చూడాల్సిన విషయం. రైట్. సంపత్ గారు ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రం ప్రభుత్వం ఇబ్బంది క్రియేట్ చేసిందా, రాష్ట్రాలు తమ పరిధులు దాటిపోయాయా, లేదా సుప్రీంకోర్టు కొత్త సమస్య తెచ్చిపెట్టిందా? సంపత్ కేసర్ గారు ముమ్మాటికి కృష్ణారావు గారు చెప్పింది కేటగారికల్ గా దాదాపు 5 దశాబ్దాల నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, రిజర్వేషన్ల నేపథ్యం ఏ రకంగా వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పినారు. నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తూ ప్రధానంగా వీటన్నిటికీ పీఠముడు ఎక్కడుంది అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి 63% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 31BO ఏదో ఉంటుంది, అది క్లియర్ క్లారిటీ కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఏదో ఒక రకంగా సమస్యను పరిష్కరించకపోవడం వల్ల తమిళనాడు అట్లుంది కదా మేము చేస్తాము, ఈడిట్లుంది కదా మేము చేస్తాము అని ఆ రకంగా అన్ని రాష్ట్రాలు కూడా 50కి పైగా అధిగమిస్తూ పోతున్నాయి. కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఒకటి తగ్గించుకోనైనా ఇంప్లిమెంట్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చారు. అట్లే సేమ్ మీరు చెప్పినట్లు బెంగాల్ కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు అక్కడున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. కానీ మొత్తానికి మాత్రం పీఠముడు ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది కదా, అక్కడ కాంది మాకెందుకని. తమిళనాడులో ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? దేర్ ఆర్ మెనీ అమెండ్మెంట్స్ అండి. అది 102 కావచ్చు, లేకపోతే 15(4) కావచ్చు, లేకపోతే 56/26C కావచ్చు, ఈ రకంగా చాలా ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ లో మా దగ్గర నేను ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ మహారాష్ట్ర అండి, అదే ఏఐసిసి సెక్రటరీ. మహారాష్ట్రలో మాకంటే ముందు అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గా ముందే తీసుకొచ్చినారు, కానీ అమలు కాలేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది, 102 సవరణ చేసింది. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపేసింది. ఈ మధ్య కాలంలో కాదు ఈ పరిస్థితికి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విమర్శిస్తున్నాడు కదా, మన ఈ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సరిగా వాదించలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడని, మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కూడా విమర్శించాడే. దట్స్ వాట్. అంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారే తప్ప ఆయా వర్గాల ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా మనం ముందుకు పోవాల్సిన ధర్మం మన మీద ఉంది కదా. ఒక రాజకీయ పార్టీగా కానీ, ఒక మనిషిగా కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులని ఆలోచన చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు దురదృష్టకర పరిస్థితి అండి. ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ఇనిషియేట్ చేసిర్రు. ఆయన మా బ్రాహ్మణైనా మొత్తం మరాఠాలు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు, వాళ్ళందరూ రికమెండ్ చేసిర్రు, వాళ్ళందరూ శాసనసభలో చేసిర్రు, దాన్ని ముందు తీసుకుపోయారు. అది పరిణామ క్రమంలో మేము అధికారంలోకి వచ్చినాం కనుక ముందుకు పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ యాక్సెప్టెడ్. సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించలేదు. ఎవరు వాదించాలండి? 102 సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో మేము 102 చేయడము, 102 సవరణ రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వాదించేది ఉండే. రాష్ట్ర ప్రభుత్వం ఇస్ నాట్ ద పిటిషనర్. అక్కడ పిటిషనర్లు ఉన్నారు కానీ గవర్నమెంట్ లేదు. కానీ అదే 102 సవరణ మీద కేంద్ర ప్రభుత్వమే రెస్పాండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రెస్పాండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వాదించాల్సి ఉంది. అందుకే దట్స్ వాట్ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్ గా నిన్న కేటగారికల్ గా చెప్పిండు, నరేంద్ర మోడీ గారే చట్టం తీసుకురావాలి. కృష్ణారావు గారు చాలా చక్కగా చెప్పినారు. వీటన్నిటికీ పరిష్కారం ఏంది? హైకోర్టు ఏమిటి పోతుంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా అమలుపరచడము న్యాయస్థానం విధి. అదే మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని సవరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం దెర్ ఇస్ నో క్వశ్చన్ అట్ ఆల్. అది చేయకుండా తాత్సారం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మా ఎస్సీల రిజర్వేషన్ కూడా చూడండి. ఆ రోజు
కొన్ని రోజులు అమలైన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు. మధ్య గ్యాప్ లో కొంతమంది విద్యాపరంగా ఉద్యోగపరంగా లాభపడినారు, దాని తర్వాత మళ్ళీ నష్టపోయినారు. ఈ రకంగా ఈ ఒడిదుడుకు లేకుండా శాశ్వతంగా ఒక పాలసీ, అది కేంద్రమా రాష్ట్రమా, ఎస్ ఉమ్మడి అంశం అది. ఆ ఉమ్మడి అంశంలో కూడా కరాఖండిగా రాష్ట్ర పరిధిలో ఏముండాలి, కేంద్ర పరిధిలో ఏముండాలి అనేది ఒక కేటగారికల్ గా ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని. అయితే ఇక్కడ తెలంగాణలో ముస్లింలు గిరిజనుల రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు ఇక ముందుకెళ్ళడం కష్టం కదా సంపత్ గారు. సార్ ఏమంటారు సార్? తెలంగాణలో ముస్లింలు గిరిజనులకు రిజర్వేషన్లు 12% చొప్పున ఇస్తామని అన్నారు కదా కేసీఆర్ గారు. ఇంకేం వెళ్తుంది, ముందుకెళ్ళటమే కష్టం కదా అంటున్నాను. ఆ రోజు శాసనసభలో కానీ శాసనసభ వెలుపల కానీ ఇదే సీనియర్ అనలిస్టు కృష్ణారావు గారు యాజ్ అ వైబ్రెంట్ అనాలిసిస్ వారు ఎన్నోసార్లు మేము చెప్పినాం. శాసనసభలో ఆ చర్చ జరిగిన రోజు నేను శాసనసభ్యుడికి వచ్చి అదే మళ్ళీ సాక్షిలో కూడా చెప్పిన, ఇది బూటకం అండి, తప్పండి, మాయ మచ్చింద్ర చేయడం తప్ప న్యాయంగా ధర్మంగా అవుతుందా లేదా అని ఒక విశ్లేషణ చేసి లేకపోతే ఇటువంటి నిపుణులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇచ్చినటువంటి హామీ కాదు. ఎన్నికల కొరకు ఓట్ల కొరకు అప్పటికప్పుడు ఇచ్చినటువంటి హామీ తప్ప నిజంగా ఆ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకోవాలన్నటువంటి ఆలోచన, దాంతోపాటు రాజ్యాంగం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, చట్టమేంది, న్యాయమేంది, ధర్మమేంది, ఇది నిలబడదా అనేటువంటి ఆలోచన చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ గురించి నేను చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పుడు మీ ప్రభుత్వం మరాఠాలకు ఉండాల్సిందని నేను డిమాండ్ చేస్తుంది, కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మరాఠాలు అంత వెనకబడిన వాళ్ళు కాదు, వాళ్ళకి బాగా పవర్ఫుల్ కమ్యూనిటీ అని చెప్తోంది. మరి దానికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళంతా? 100% అండి. మీరు అన్నట్లు కృష్ణరావు గారు చాలా చక్కగా చెప్పారు. వారు బ్రాహ్మణుగా ఉండి కూడా అంత స్పష్టంగా చెప్పారు. ఐ అప్రిషియేట్ కృష్ణరావు గారు. అట్లే మరాఠాల్లో కూడా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళే. ఇఫ్ ఎనీ మరాఠా ఈస్ వెరీ సౌండ్ ఫైనాన్షియల్లీ, నో హి విల్ నాట్ గెట్ a reservation. Who is very poor, బిలో పవర్టీ లైన్, దెన్ విల్ బి క్లెయిమింగ్ రిజర్వేషన్. సేమ్ అట్లే బ్రాహ్మణులు కానీ, సేమ్ అట్లే రెడ్డిలో. నరేంద్ర మోడీ గారు చేశారండి ఎలక్షన్ బిఫోర్ 10% ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ అని అన్నాడు. అది ఇంప్లిమెంట్ కూడా అవుతుంది కదా. సామాజికం కాదా, ఓన్లీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకని చెప్పాడు. అంటే ఆ సామాజిక వర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఆ రకంగా చేసినారు, ఇంప్లిమెంట్ చేసుకుంటారు. కానీ ఇటువంటి వర్గాల మీద మాత్రం ఎందుకు దృష్టి సారించడం లేదు? లేదంటే క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా పోవడం లేదు, ముస్లింలకు రిజర్వేషన్ రావు, ఎస్టీలకు రావు, మరాఠాలకు రావు, ఇది మా నిర్దిష్టమైనటువంటి విధానము అని చెప్పాలి. ఈ సందిగ్ధతను దశాబ్దాలుగా కొనసాగించడం వల్ల ఆయా వర్గాల్లో ఇంకా ఎక్కువగా నైరాశ్యం అనుకోండి, లేకపోతే ఆవేదన అనుకోండి పెరిగిపోయి సమాజంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా ఇప్పటికైనా ఆ రోజు చెప్పినట్టు 9 మంది తో కూడినటువంటి బెంచ్, అంటే దానికంటే అప్పర్ బెంచ్ కావాలి. ఇట్ మే బి సార్ చెప్పినట్టు 9 or 11 కావాలి, వేయాలి, పరిష్కరించాలి. ఈ వర్గాల్లో ఉన్నటువంటి సంశయాన్ని, మెంటల్ బ్లాక్స్ ను తొలగించడానికి, ఆందోళన తొలగించడానికి వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వమే దానికి సరైన వేదిక, సరైనటువంటి డిస్క్రిషనరీ పవర్ ఉన్నటువంటి వేదిక కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ దురదృష్టము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికలు, ఓట్లు, లబ్ధి, రాజకీయం వీటి మీద చుట్టే తిరుగుతుంది తప్ప నిజంగా భారతదేశ సామాజిక పరిస్థితులను మార్చాలన్నటువంటి కోణంలో ఏనాడు కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. కనుక ఈ దుర్మార్గ పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. నరసింహరావు గారు చెప్పండి, న్యాయ వ్యవస్థ ఈ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి 50% దాటితే కరెక్ట్ కాదు అని చెప్పి ఇచ్చిన తీర్పు ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వాలా? అసలు మీ వాదన ఏమిటి? సార్ గారు, మీకు ప్యానల్ సభ్యులు, ముఖ్యంగా ప్రత్యేకంగా కృష్ణారావు గారు చాలా కాలం తర్వాత ప్యానల్ పాల్గొన్నారు. వారు ఇందిరా పార్క్ వెళ్ళినప్పుడల్లా కూడా వారు ఎక్కడ కనపడతారని చూసుకోండి. ఈ మధ్య కాలంలో వెళ్ళే అవకాశంలో ప్రకాష్ రెడ్డి గారు, అట్లాగే ప్రకాష్ గారు, మిగిలిన ప్యానల్ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఈ రిజర్వేషన్ ఇష్యూ అనేటువంటిది చాలా జటిలమైనటువంటిది, చాలా సున్నితమైనటువంటిది. ఇందులో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మొదటిది 92 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అదనంగా ఉన్నటువంటి చోట్ల కూడా అది అమలు అనేటువంటి కొనసాగుతుంది. అందుకని 50% ఇప్పుడు తమిళనాడులో అమలవుతున్నటువంటి దాన్ని ఏమి బ్రేక్ చేసేది, తగ్గించేదేమి లేదు. అమలవుతున్నటువంటి అని అమలు అవుతాయి. అమలు కానటువంటి దగ్గర వారు చెప్పినటువంటి నిర్ణయాన్ని ఈరోజు అది సరైందా కాదా అనేటువంటి ఒక విషయం అట్లా పక్కన నుంచి హేతుబద్ధంగాను, శాస్త్రీయంగాను, సమాజానికి అందరికి ఆమోదమైనటువంటి పద్ధతిలో ఉండాలంటే అది యూనిఫామ్ పాలసీ అనేది ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటువంటి యూనిఫామ్ పాలసీ అనేటువంటిది ఏర్పాటు చేయాలి తప్ప
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని చేస్తే ఈ వివాదాలు అనేటువంటిది మరింత కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. అది రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే తోడ్పడేటువంటి విధానంగా మారిపోతుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ అనేటువంటి దాన్ని ఎవరు అర్హులైనటువంటి తరగతులకి వాటిని అమలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో అది పక్కదారికి వెళ్ళే ప్రమాదం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకని ఆ యూనిఫామ్ పాలసీ అనేటువంటిది ఎలా ఉండాలి, బీసీ కింద కృష్ణారావు గారు చెప్పినట్టు ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో అది హేతుబద్ధంగా లేదా నిర్ణయించేటువంటి, మన రాష్ట్రంలో కూడా కొన్ని కులాల మీద బీసీలో ఇప్పుడు ఉన్నటువంటి కేటగిరీస్ అమలు చేసేటువంటి వాటి మీద కూడా అసలు బీసీలకి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మత్స్యకారులకు లేకపోతే ఇంకొకరితో పోల్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి దాంతో ప్యారలల్ గా ఉండదు. వాళ్ళకి ఎవరికి కూడా అర్హత నిజమైనటువంటి మత్స్యకారులు ఎవరికి దానిలో ఏ కేటగిరీలో కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనేటువంటిది రావడం లేదు. ఇట్లాంటి అసంతృప్తులు అన్ని రాష్ట్రాల్లోనూ లేదా చాలా రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నటువంటి మాట కొనసాగుతున్నటువంటి వాటి వాస్తవం. అందుకని దీనికి పరిష్కారం అనేటువంటిది హేతుబద్ధంగా ఉండాలంటే శాస్త్రీయంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని ఒక యూనిఫామ్ పాలసీ అనేటువంటి దాన్ని ఖచ్చితమైనటువంటి కొలబద్దలు పెట్టుకొని దాన్ని అమలు చేయడం అనేటువంటి సమాజానికి అన్ని రకాలుగా శ్రేయస్కరం అనేది ఉంటుంది. అసలు రిజర్వేషన్సే ఈ రోజు ఉంటాయా పోతాయా అనేటువంటిది ఆర్గనైజ్ సెక్టారే దాదాపు రాబోయే కాలంలో ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది బాగా మినిమల్ అయిపోయింది, చాలా నామినల్. అట్లాగే పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది మొత్తం ప్రైవేట్ అయితే రిజర్వేషన్స్ అనేటువంటిది ఎక్కడ ఎవరికి ఇస్తారు, రిజర్వేషన్ అనేది ఎక్కడ అమలు అవుతుంది, ప్రైవేట్ కంపెనీల్లో అది ఎక్కడ అమలు అవ్వదు. మనకు తెలుసు ఒక్కొక్క ఇండస్ట్రీ వాళ్ళ పేర్లే కులాల పేరు మీద ఆ కులాలకే ప్రాధాన్యత ఇచ్చి ఆ కులాల వారే ఉండేటువంటి పద్ధతిలో ఈ రోజు పరిశ్రమలు అనేటువంటిది ఏర్పడతా ఉన్నాయి. అందుకని రిజర్వేషన్స్ అనేటువంటిది బేసిక్ ప్రాథమికమైనటువంటి దానికి ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో సమాజంలో అభివృద్ధి కావడానికి అట్టడుగునున్నటువంటి తరగతులను అభివృద్ధికి ప్రోత్సహించేదానికి పెట్టారో ఆ లక్ష్యం అనేటువంటిది ఈ రోజు తీవ్రంగా దెబ్బతినడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని యూనిఫామ్ పాలసీ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే యూనిఫామ్ పాలసీ తీసుకొస్తే రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? యూనిఫామ్ పాలసీ తీసుకొస్తే రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? రాష్ట్రాలకే అధికారం ఇవ్వమని కదా వీళ్ళు అడిగేది, తెలంగాణ వారు కానీ మిగతా వాళ్ళు కానీ కొందరు. రాష్ట్రాలకు అధికారాలు ఉన్నప్పుడు కూడా దాన్ని హేతుబద్ధకంగా చేశారనుకోండి, ఖచ్చితంగా కేంద్రం దాన్ని ఆమోదించేదానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మరాఠా విషయమే, మీరు కూడా చెప్పారు, మరాఠా అనేటువంటిది నిజంగా వాళ్ళ అర్హత ఉన్నటువంటిది, వాళ్ళకి చెయ్యాలా అనేటువంటిది. రెండో పాయింట్, అది ఎకనామికల్ గాను సోషల్ గాను అనేటువంటిది చూసినప్పుడు సోషల్ గా అనేటువంటి దాంట్లో రాదు అనేటువంటిది అది వివాదం కావచ్చు, కానీ అది ఒక ఇష్యూగా ఉన్నది. ఇది అన్ని రాష్ట్రాల్లో చాలా కులాల మీద ఈ రకంగా ఎకనామికల్ గా సోషల్ గా అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆ డెఫినేషన్ లో సూట్ కానిటువంటివి చాలా ఉన్నాయి. లేదు రాజకీయంగా వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం చాలా రాష్ట్రాల్లో కాదు, దాంతో నిమిత్తం లేకుండా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి వారు ఎన్నికల్లో వాగ్దానం చేసే దాన్ని బట్టి ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రయోజనాలను బట్టి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎట్లా సెట్ చేయాలనేటువంటి దానికి మరి యూనిఫామ్ పాలసీ తప్ప ఇంకోటి, యూనిఫామ్ పాలసీ చేసినా కూడా రాష్ట్రాల యొక్క ఆమోదం తీసుకోవచ్చు, రాష్ట్రాలతో సంప్రదించవచ్చు. రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి సార్? తమిళనాడు వాళ్ళు తగ్గించుకుంటారా? లేకపోతే ఇప్పుడు తెలంగాణలో తీర్మానం చేశారు, మేము తీర్మానం చేశామని చెప్తారు తప్ప తగ్గించుకుంటారా? ఇట్లా ఏ రాష్ట్రం ఒప్పుకుంటుంది? వాటి మీద చర్చ అనేటువంటిది లేదు సార్. అది సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఆల్రెడీ అమలు అవుతున్నటువంటిది అమలు జరుగుతాయి. ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే కొత్త పంచాయతీలు కొత్త తగాదాలు వస్తున్నాయో వాటి దగ్గరైనా ఒక యూనిఫామ్ అట్లా కాదు కదా. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన ఆమోదించిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళది వ్యవహారంలో కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయట్లా. మరి ఇప్పుడు సగం వర్తిస్తుంది, సగం వర్తించదు దేశంలో, అంటే అట్లా అభివృద్ధి. అంటే పాలసీ అనేటువంటిది యూనిఫామ్ గా ఉండాలి అనేటువంటిది తప్ప దాంట్లో సహేతుక అనేటువంటిది ఎవరు చెప్పినటువంటి కేంద్రంలో సహేతుకంగా సరైనటువంటి కొలబద్దలు పెట్టి ఆ కొలబద్దల ప్రకారం నిర్ణయిస్తే ఖచ్చితంగా రాష్ట్రాలు కూడా ఆమోదిస్తాయి. ఫలాని చేయడం అనేటువంటిది కరెక్టా కాదా అనేటువంటి అది డిస్ప్యూట్. కానీ ఒక యూనిఫామ్ పాలసీ అనేటువంటిది అది తప్ప రెండో పరిష్కారం అనేటువంటిది ఉంటుందని అనుకోవడం లేదు. అటువంటి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రిజర్వేషన్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, కేంద్రంకి మళ్ళీ స్లోగా ఇది కేంద్రం మెడకు చుట్టుకుంటుందా ఏం కదా? కేంద్రం ఏం చేయబోతా ఉంది?
మరి 60% వెళ్ళిపోయినాయి. మరి దాన్ని ఆమోదిస్తుందా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చా? సుప్రీంకోర్టు 50% దాటకూడదని చెప్పిన తర్వాత ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి? సార్ నమస్తే సార్, పెద్దలందరికీ నమస్కారం. నేను ముందు ఒక చిన్న నాకు తెలిసిన అమెండ్మెంట్ ముందు చెప్తాను. పెద్దలు మాట్లాడారు కానీ సీనియర్ జర్నలిస్ట్ కూడా, ఈ కాన్స్టిట్యూషనల్ లో రిజర్వేషన్స్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సార్. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది మొన్నటిదాకా మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఎకనామిక్ క్రైటీరియా ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ అన్న తర్వాతనే ఇప్పుడు ఈ ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడిన తర్వాత రిజర్వేషన్స్ అనేది వచ్చింది. అంతకు ముందు వరకు ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది పారామీటర్ ఫర్ రిజర్వేషన్స్ అనేటువంటి చాలా చాలా స్పష్టంగా ఉంది. అంటే మనం మళ్ళీ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది మొన్న 102 అమెండ్మెంట్ లో వచ్చినటువంటి అమెండ్మెంట్, అంటే ఆర్థికమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్స్ అమలు చేయొచ్చు అనేటువంటిది కొత్త వచ్చినటువంటి పరిణామం. కాబట్టి ఇందిరా సహాని కేసులో కూడా ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే దాని మీదనే 50% అని తీసుకొచ్చినప్పుడు దాని బేసిస్ మీద ఒక 400 పేజీల జడ్జిమెంట్ వచ్చింది, 9 జడ్జెస్ జడ్జిమెంట్. అయితే అదే సందర్భంగా మీకు గుర్తు చేస్తాను, తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సారీ తెలంగాణనే గుర్తొస్తుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో 2005లో ఈ యొక్క ముస్లింస్ కి 10% ముందు 5% రిజర్వేషన్ ఇచ్చారు. 5% రిజర్వేషన్ మీద తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరైతే ప్రొసీజర్ ఫాలో అయినారో, అంటే బీసీ కమిషన్ దానికి ఒక స్పెషల్ కమిషన్ అపాయింట్ చేయాలి, దాన్ని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డదని నిర్ధారించగలిగినటువంటి కమిషన్ అపాయింట్ చేయాలి, చేసిన తర్వాతనే మీరు రిజర్వేషన్స్ అమలు చేయాలని ముందు కొట్టేసినాక అప్పుడు ఒక కమిటీ అపాయింట్ చేసింది. బీసీ కమిషన్ ఒక కమిషన్ ఒక స్పెషల్ పర్సన్ తోని ఒక 2 మెంబర్తో కమిషన్ అపాయింట్ చేస్తే ఆ కమిషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా తిరిగి మేము ఐడెంటిఫై చేశాము, ఎస్ ముస్లిం సమాజం ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఉంది అని రిజర్వేషన్ కల్పించాలని మళ్ళీ పెట్టిన తర్వాత అసలు ముస్లిం మతంలో కులాలు ఎక్కడ వచ్చినాయి అంటే ఆ జీవో వచ్చినప్పుడు అంటే బార్బర్ ముస్లిం, దోబీ ముస్లిం, లేకపోతే దర్జీ ముస్లిం, ఇట్లా 13 దూదేకుల వాళ్ళు మొదటి నుంచి బీసీలో ఉన్నారు. అంటే కొత్తగా ఈ బీసీ ఈ కేటగిరీలో కాదు, వాళ్ళు బీసీ బి కేటగిరీలో 2 కేటగిరీస్ ఆఫ్ ముస్లిమ్స్ మొదటి నుంచి బీసీలో ఉన్నారు. కాకుండా ఇది కొత్తగా ఎట్లా వచ్చారని మళ్ళీ ఇంకోసారి కొట్టేసింది హైకోర్టు. 3వ మళ్ళీ ఇది కమిషన్ మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఇవన్నీ జరిగి 2 ఏళ్ళు కమిషన్ 3 నెలల్లో కూడా వచ్చేసింది రిపోర్ట్స్. ఇప్పుడు 30 సంవత్సరాలకు కూడా రావు ఒకసారి రిపోర్ట్, కానీ అప్పుడు 3 నెలల్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, లేదు ముస్లింస్ కి రిజర్వేషన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యాస్ట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ 14, 15, 16 అమెండ్మెంట్లు ఏవైతున్నాయో భారతదేశంలో వెనుకబడ్డటువంటి సామాజిక వర్గాలు అనే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేక సామాజిక వర్గం కాదు అనేటువంటి దీని నిర్వచనం చెప్పి నో ముస్లింస్ రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 2007లో ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో జస్టిస్ బాలకృష్ణ చీఫ్ జస్టిస్ ఉన్న రోజులలో దాన్ని ఏం చేశారంటే మీరు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు 11, 13 జడ్జెస్ యొక్క రాజ్యాంగ ధర్మాసనానికి దాన్ని రెఫర్ చేస్తూ అది ఆ సంవత్సరం 2007 నవంబర్లో పోయినారు. కాబట్టి ఈ సంవత్సరం అకాడమిక్ గా అడ్మిషన్స్ అయిపోయినాయి కాబట్టి వీటిని డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఆ రోజు స్టే ఇచ్చింది. అంటే ఇది చాలా స్పెసిఫిక్ గా ఈ సంవత్సరం అడ్మిషన్స్ పూర్తి అవుతున్నాయి కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ సంవత్సరం కొనసాగిస్తూ దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ 13 జడ్జెస్ బెంచ్ కు రెఫర్ చేస్తూ జస్టిస్ బాలకృష్ణ చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఈ కేసు అక్కడికి పోయి అది అయిపోయింది అక్కడికి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం ఈ పాత హిస్టరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రిజర్వేషన్స్ యొక్క సంబంధించి అనేక హైకోర్ట్స్ అనేక కోర్టు అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ తమిళనాడు హైకోర్టు తమిళనాడు కోర్టు ఇష్యూలో కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ జడ్జిమెంట్స్ చెప్తప్పుడే ఇవన్నీ కూడా మేము సుప్రీం కోర్టు 13 బెంచ్ జడ్జెస్ ధర్మాసనానికి రెఫర్ చేస్తామన్నారు, రెఫర్ చేశారు కూడా. ఇప్పుడు అది పెండింగ్ ఉంది, 13 జడ్జెస్ ధర్మాసనం రావాలి, అది ఇప్పటికి సరిగ్గా 13-14 సంవత్సరాలు అవుతుంది, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నాకు తెలిసినటువంటి ఈ ఒక పాత చరిత్ర. అయితే దీంట్లో ఇది ఇందిరా సహాని కేసు ఎట్లాగో 1992లో వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్ లో ఈక్వల్ రైట్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ 15, 16, 17 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అవి ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిల్లో ఈక్వల్ రైట్స్ అనేది పెట్టినప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు సంపత్ గారు కృష్ణారావు గారు పెద్దలు చెప్పినట్టుగా SC, ST రిజర్వేషన్స్ ఏమో అడిక్వేట్ అంటే ప్రపోర్షనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలని, అందుకోసమనే ఈశాన్య భారతదేశాలలో కొన్ని రాష్ట్రాల్లో 85% కూడా ST రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అక్కడ STలో 85% కాబట్టి ఇట్స్ ద ప్రపోర్షనల్ రిజర్వేషన్స్ అక్కడ ఉన్నాయి.
బట్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో బీసీస్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇది బీసీ కులం అవుతుందా అవదా, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డారా లేదా అనేటువంటి అంశాలను ఈవెన్ మండల్ కమిషన్ లో కూడా, ఎందుకంటే మళ్ళీ అది కూడా ఒకటి వచ్చింది, మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ విపి సింగ్ కాలంలో వచ్చినప్పటికీ కమిషన్ అపాయింట్ చేసిన 78 జనతా పార్టీ ప్రభుత్వంలో అపాయింట్ చేసిన కమిషన్ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా దేశమంతా కూడా ఏ సామాజిక వర్గాలు బీసీ రిజర్వేషన్లకు వస్తాయనే దాని మీద కొన్ని పారామీటర్స్ వాళ్ళు కూడా ఫిక్స్ చేశారు. ఇదంతా దానికి మండల్ కమిషన్ లో కూడా ఏవి వెనుకబడ్డ సామాజిక వర్గాలు విద్యాపరంగా కానీ సామాజికంగా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు మోడీ గారు ఈ పరిస్థితిని ఎట్లా డీల్ చేస్తారు? ఇప్పుడు అనేక కులాలు నిజంగా రిజర్వేషన్కి అర్హత ఉన్నాయా లేవా, దీన్ని కూడా పరిశీలిస్తారా లేదా? నేను మీరు అడిగిన దానికి ఒకటే నిమిషం చెప్తాను. ఇవన్నీ జరిగినటువంటి ఈ నేపథ్యంలో 13 బెంచ్ ధర్మాసనం అనేది ఇప్పుడు ఫైనల్ గా జరగాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ ఇష్యూ అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు 10% రిజర్వేషన్ అన్నప్పుడు ఈ 102 అమెండ్మెంట్ తర్వాత ఇవి సూపర్ న్యూమరీ కోటా కింద తయారు చేసి, సూపర్ న్యూమరీ కోటా కింద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అడ్మిషన్స్, ఎగ్జిస్టింగ్ ఉద్యోగాల విషయంలో కూడా కొంత దానికి ఇంకా ఉంది. ఎగ్జిస్టింగ్ సీట్స్ కాకుండా అడిషనల్ గా దానికి ఒక కులం అని కాకుండా దాని పదం కూడా ఉపయోగించారు. మళ్ళీ అగ్రవర్ణాలు అనే పదం కూడా భారతదేశం తప్పు సార్. ఏ సామాజిక వర్గాలైతే ఇప్పటిదాకా రిజర్వేషన్ ఫలాలను అందకుండా ఆ సామాజిక వర్గాలు కొంత నష్టపోయినాయో ఆ సామాజిక వర్గాలకు ఒక అవకాశం కల్పిస్తూ ఆర్థిక వెనుకబడతనాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటిది ఈ అమెండ్మెంట్ యొక్క సారాంశం. ఎంతకంటే స్థూలంగా. కాబట్టి ఇవన్నీ కలిపి ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనానికి పోయింది అనుకోండి, ఎలా పెండింగ్ ఉంది. నిజంగా ప్రభుత్వాలు మహారాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం ఇంకే ప్రభుత్వాలైనా సరే వీటిని కనుక సుప్రీంకోర్టు ధర్మాసనానికి కనుక 13 జడ్జి ధర్మాసనానికి, రాజ్యాంగ ధర్మాసనానికి కరెక్ట్ చెప్పాలంటే దాన్ని కనుక రెఫర్ చేస్తే మళ్ళీ ఇందిరా సహాని లాంటి జడ్జిమెంట్ మళ్ళీ ఒకటి రావచ్చు. వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందనేది నాకున్నటువంటి ఈ మొత్తం రిజర్వేషన్ సంబంధించినటువంటి అభిప్రాయం. కాదు, మోడీ గారు ఎన్నికలు గోలే తప్ప అసలు ఇటువంటి కీలకమైన అంశాలను పట్టించుకోవట్లేదని సంపత్ గారు అన్నారు. నేనేమంటానంటే అక్కడ మాకు జాట్స్ ఇష్యూ కూడా ఉంది, గుజ్జర్స్ ఇష్యూ ఉంది, తమిళనాడు ఇష్యూ ఉంది, ఇంకా చాలా. అయితే మీకు అందుకోసం చెప్తాను, మండల్ కమిషన్ లో మీరు ఇప్పుడు అది కనుక మండల్ కమిషన్ మొత్తం తెవితీస్తే మండల్ కమిషన్ లో చెప్పింది ఒకటి చాలా స్పష్టమైన విషయం ఉందండి. ఏ సామాజిక వర్గాలైతే వ్యవసాయ ఆధారంగా ఉంటున్నాయో ఆ సామాజిక వర్గాలన్నీ కూడా బీసీల కిందకి రావాలన్నారు. మరి ఆ రోజు జాట్లు వ్యవసాయ ఆధారిత సామాజిక వర్గాలు ఇక్కడ తెలంగాణలో కూడా చాలా సామాజిక వర్గాలు రాలే కదా. ఎందుకంటే మళ్ళీ ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ మళ్ళీ దాన్ని రైటిఫై చేసింది. ఆ రైటిఫై చేసిన తర్వాత ఈవెన్ మండల్ కమిషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది దాని గురించి కూడా. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే రాజ్యాంగ ధర్మాసనానికి పోవడమే సొల్యూషన్. దానికి ఎవరు ముందుకు పోతే మేము కూడా ట్రై చేశాం. కరెక్ట్ చెప్పాలంటే నేను ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా చాలా రోజుల నుంచి చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి ఈ ముస్లిం రిజర్వేషన్ విషయంలో మేము వ్యతిరేకంగా ఉన్నాం. తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే జరిగింది ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఆ రాజ్యాంగ ధర్మాసనం ఒకసారి గంట సేపు కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అఫిడవిట్స్ సపరేట్ గా వెయ్యాలని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చింది. ఆ అఫిడవిట్స్ ఇప్పటిదాకా ఇయ్యలేదు ఆ రాజ్యాంగ ధర్మాసనం. ఇప్పటిదాకా మళ్ళీ ఇంకోసారి కాన్స్టిట్యూట్ కాలేదు. చీఫ్ జస్టిస్ మారిపోయినారు కానీ ఇంకా ఇప్పటిదాకా. సంపత్ గారు చెప్పండి, రిజర్వేషన్ వ్యవహారం అంతా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ చేస్తోందా, లేక నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నాయి అంటారా? ఈ విషయము నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పినాను. ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఏ రాష్ట్రంలో అయినప్పటికీ, కేంద్రంలో అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా దీంట్లో ఇమిడి ఉండడం వల్లనే నిర్దిష్టమైనటువంటి నిర్ణయం రావట్లేదు అన్నది ముమ్మాటికి వాస్తవం. మేము కూడా ఈ దేశాన్ని పరిపాలించినాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాం. అందుకే న్యాయంగా ధర్మంగా రాజశేఖర రెడ్డి గారు 5% ముస్లింలు బీద వర్గాలు ఉన్నారు, పంక్చర్లు చేసి టైర్ షాప్ లో పనిచేస్తున్నారు, సైకిల్ షాప్ లో పనిచేస్తున్నారు, మెకానిక్లుగా ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ప్లంబర్ గా ఉన్నాడు. ఆ ముస్లింలను కాస్తో కూస్తో ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చేయాలని తెచ్చింది. అయినప్పటికీ కొట్టేయడం వెనుకపోయింది. ఎంత మీరు ఒకటే ఆలోచన చేయండి సార్. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, అది తమిళనాడు కానీ, లేకపోతే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠా ఇష్యూ కానీ, గుజ్జర్ల విషయం కానీ, జాట్ల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో మీకు ఒకవేళ రాజకీయ దురుద్దేశమో లేకపోతే రాజకీయ లబ్ధి ఆశించకని పరిస్థితిలో ఉంటే ఏదో ఒక నిర్ణయం ఖరాఖండిగా తీసుకోవచ్చు. తీసుకుంటే మళ్ళీ రైలు ఆపుతారు కదా, రోజుల తరబడి రైళ్లు ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. గుజ్జర్లు కానీ, జాట్లు కానీ, ఇట్లా వీళ్ళంతా పటేల్ది పెద్ద గుజరాత్ లో పటేల్ది పెద్ద ఉద్యమం అయిపోయింది కదా. అందుకే అంటున్నాను, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇస్ అండర్ కంపల్షన్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ డిసిషన్. కానీ తీసుకోదు.
ఎందుకు? అప్పుడు మాత్రం సార్వత్రిక ఎన్నికలు ఉండే మొత్తం భారతదేశం మొత్తము. దాంట్లో ఎక్కువగా అగ్రవర్ణాల వాళ్ళు భారతీయ జనతా పార్టీని కొద్ది గొప్ప మద్దతు తెలుపుతారు. వాళ్ళను ఇంకా ఎక్కువగా మన వైపు తిప్పుకోవాలి అంటే ఆర్థికంగా వెనుకబడ్డారు అనేటువంటి దాని మీద 10% అడిషనల్ గా ఇవ్వాలి. ఇచ్చేసిర్రు, ఓట్లు తీసుకున్నారు, అయిపోయింది, క్లోజ్ ద మ్యాటర్. మళ్ళీ ఎప్పుడైనా ఎన్నికలు వచ్చిన సేమ్ అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఎస్టీ రిజర్వేషన్ ఎప్పుడు గుర్తొస్తుంది? మైనార్టీ రిజర్వేషన్ ఎప్పుడు గుర్తొస్తుంది? బోయర్లను ఎస్టీలో చేరుస్తామన్నది ఎప్పుడు గుర్తొస్తుంది? ఎక్కడన్నా ఎన్నికలుండి ఆ నియోజకవర్గంలో ఒకవేళ ఎస్టీలు ఉన్నా బోయర్లు ఉన్నా అప్పుడు ఈ సబ్జెక్ట్ వస్తుంది. అంతకుమించి మళ్ళీ వేరే సందర్భంలో రాదు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళంతా చేస్తున్నారంటారు. 100% ప్రకాష్ రెడ్డి గారు చెప్పడంలోనే దాంట్లో ఆంతర్యం ఉంది. ఎస్, అక్సెప్టెడ్. కాకపోతే అండర్ కంపల్సరీ వారు కూడా ఇక్కడైనా అక్కడైనా రాజకీయ ప్రయోజనాలు తప్ప నిజంగా నిజాయితీగా హానెస్ట్ గా ఆ వర్గాలను నిజంగా పైకి తీసుకొద్దాము, రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా బయటకు వస్తారు, మిగతా వర్గాలతో సమానంగా ముందుకు పోతారనే ఆలోచన కంటే ఎక్కువ ఆ వర్గాలను అట్రాక్ట్ చేయడం ఎట్లా, ఆ వర్గాలను ఓట్లు వేయించుకోవడం ఎట్లా. నేను ఐఎమ్ వెరీ ఆనెస్ట్ చెప్తున్నానండి. మేము కూడా అధికారంలో ఉన్నాం ఇంతవరకు. అప్పుడు కూడా ఇటువంటి జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం అవేర్నెస్ పెరిగింది, ఆయా వర్గాల లోపల ఆందోళన పెరిగింది, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కంపల్షన్ వచ్చింది. ఇప్పుడైనా మీరు ఏం చేయాలో అన్ని చేసుకుని అధికారంలో ఈయన బందవస్తున్నాడు, ఆయన బందవస్తున్నాడు. ఇప్పుడైనా ఒక నిర్దిష్టమైన నిర్ణయం, ఇప్పుడు ఎన్నికలు లేవు, మీకు నష్టం జరిగేది లేదు, ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లు వేసేది లేదు, ఇప్పుడన్నా ఒక నిర్ణయం తీసుకొని దిస్ ఈస్ ద బెస్ట్ పాలసీ ఫర్ ద ఇండియన్ సోషల్ ఎకనామికల్ సిచ్యువేషన్ అని చెప్తే అప్పుడు ఈ ఉన్నటువంటి మెంటల్ బ్లాక్స్ అన్ని పోతాయి. కానీ ఒకటి చెప్తారు మీరు 9 మంది తర్వాత 13 మంది రాజ్యాంగ ధర్మాసనాన్ని వేయగలిగే అధికారం కానీ డిస్క్రిషన్ కానీ సుప్రీంకోర్టులో మెన్షన్ అంటారండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటార్నీ జనరల్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ పెండింగ్. 9 జడ్జెస్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద పెండింగ్ ఉంది, 13 మంది న్యాయవాదులతో కూడినటువంటి ధర్మాస్థానాన్ని కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పి మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేయదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? వాళ్ళకి ఈ చేయాలన్న చిత్తశుద్ధి లేదు కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అవునన్నా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది కదా, సుప్రీంకోర్టు కూడా సొంతంగా అని ఓన్ చేయొచ్చు కదా, కేంద్రమే మెన్షన్ చేయాలి. కమ్యూనిటీ గారి సందర్భంగా సార్ మన సంపత్ గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో లా కమిషన్ అపాయింట్ చేస్తామని చెప్పి, ఈ కొలిజియం సిస్టమ్ కాదు, దాని షుడ్ బి బోర్డ్ టు సెలెక్ట్ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రాష్ట్రాలు కూడా తీసుకున్నాయి. దాని మీద తీసుకుంటే సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టేసింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టేసింది. లా కమిషన్ కాదు, కొలిజియం సిస్టమే కంటిన్యూ కావాలి, యూ కాంట్ ఇంటర్వ్యూన్ ఇన్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి పార్లమెంట్ 2/3 మెజారిటీతో పాస్ చేసినాక దాని లా కమిషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు కూడా ఆమోదించిన తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ త్రూ జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అది మరి కాబట్టి అందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తే సుప్రీంకోర్టు వింటది అనుకుంటే తప్పని చెప్పని నేను చెప్తున్నాను. వింటదని కాదు, కానీ కేంద్ర ప్రభుత్వ ధర్మము, కేంద్ర ప్రభుత్వం తరపున ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకొచ్చి ఆందోళన ఉంది, దాన్ని నివృత్తి చేద్దామని కొత్తగా బెంచ్ కాన్స్టిట్యూట్ చేయమని చెప్పాలి. కృష్ణారావు, మీరు చెప్పండి, రాజకీయ పార్టీలు దీంట్లో రాజకీయాలు చేయడానికి చేయబోతాయా, ఎట్లా చేయబోతాయి, దీంట్లో మళ్ళీ కొత్త రగడ వస్తుందా? ఇప్పుడు గతంలో మనం చూసాం, ఒక వైఎస్ జగన్ గారు మాత్రమే పలానా వర్గానికి రిజర్వేషన్స్ అనేవి నా చేతిలో లేదు, కేంద్రంలో చేతిలో ఉంది, అందువల్ల నేను ఆర్థికంగా మీకు సహాయం చేస్తాను తప్ప ఆ రిజర్వేషన్ల అంశం నాది కాదు అని చెప్పగలిగారు. మిగతా పార్టీలు వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేరు? ఎక్కువ మంది అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా దాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మార్చి రాజకీయ ప్రయోజనం కోసం చూసుకుంటున్నారని అభిప్రాయం ఉంది. మీరేమంటారు? ఒక నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కాపుల విషయంలో మాట్లాడినప్పుడు ఆయన అలా మరీ నేరుగా నాకు సంబంధం లేదు అని అనే కన్నా ఆయన ఏమని ఉండాల్సిందంటే రాష్ట్రాలు నిర్ణయించుకునే హక్కు ఉండాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఎవరి హక్కులు, ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారాలు అన్ని నిర్వచించబడి ఉన్నాయి. సరే, అది స్థానిక సంస్థల ఇష్యూ వచ్చేప్పటికి అది వేరేగా రాష్ట్రాలు ఏ చట్టం చేస్తే దానికి లోబడే ఉండాలనే మాట పెట్టారు మే అనేది. అది ఒక తప్పు పడతాం. అది
72, 73 రాజ్యాంగ సవరణ, అది పక్కన పెడదాం. ఈ రిజర్వేషన్ అనేది ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టు ఈ జాతీయ పాలసీ అంటే చాలా మందికి అర్థం కావడం లేదు. ఇప్పుడు నేషనల్ పాలసీ అంటే మీకు గుర్తుంది, ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ అని ఒకటి పట్టుకొచ్చి 34% ఇవాళ నుంచే రిజర్వేషన్ అన్నాడు. అనేప్పుడు అదో పెద్ద గొడవ. వీళ్ళు మండల కమిషన్ పట్టుకొచ్చారు, పాతవన్నీ పట్టుకొచ్చి దులిపి, అంటే మనకి ఎవరికి అవసరం వస్తే ఒక కమిషన్ రిపోర్ట్ అక్కడ పడి ఉంటాయి, ఒకటి తీసి దుమ్ము కూడా పెట్టడం. మండల కమిషన్ ఏం చేసింది, అది చివరికి అప్పైంట్ పోయింది సుప్రీంకోర్టు 27%. కానీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరే అదే సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండుండొచ్చు, కానీ కేవలం చట్ట ప్రకారంగా అనంతరామన్ కమిషన్ బేస్ చేసుకుని బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం ఇండియాలో 25%. అదే 25 కొనసాగుతోంది. అంటే స్టేట్ లో 25%, సెంట్రల్ లో మండల కమిషన్ ప్రకారం 27%. 27% లో ఉండే కులాలు వేరు, ఇక్కడ 25% ఉండే కులాలు వేరు. ఆయన చెప్పేదల్లా నరసింహరావు గారు చెప్పినా, ప్రకాష్ రెడ్డి గారు చెప్పినా, సంపత్ గారు చెప్పినా నాకు అర్థమైందల్లా ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ గారు ఇదే 13 సభ్యులతో కూడిన ధర్మాసనం అది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇప్పుడు జస్టిస్ రమణ గారు ఏర్పాటు చేయాలా? ఆయన ఎందుకు చేస్తాడు? అది ఎప్పుడు ఎన్నేళ్ళు పడుతుంది? ఈ నరేంద్ర మోడీ పదవి కాలం పూర్తయ్యేలోగా అది అసలు కూర్చుంటుందా 1-2 సిట్టింగ్లైనా? డౌటే. కాబట్టి చేయాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రిగా ఆయనకి బాధ్యత ఉంది కాబట్టి ఇది తరచుగా ఒక రోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవుతుంది. మరాఠా గొడవ అయింది, బీజేపీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే అయింది. ఇంకో చోట కాపులు అవుతుంది, అది ఇంకో చోట ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది, ఇక్కడ ఇంకో చోట ఉంటారు. ఇందుకు పరిష్కారం ఏమిటంటే, ఆయన అలా చేయాల్సింది ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం దేనికి కన్ఫైన్ అవుతుంది, కేంద్రం వచ్చే కులాలు ఏమిటి ఆ లిస్టు, దానికి కన్ఫైన్ అవడం. రాష్ట్రాలకి వాళ్ళ పరిధిలో జరిగే ఎంప్లాయ్మెంట్ లో ఇప్పుడు మండల కమిషన్ రిపోర్ట్లు, మండల కమిషన్ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వం నియమించేదానికి వర్తించదు. కేంద్ర ప్రభుత్వం పోస్టులకే వర్తించేది. రాష్ట్ర ప్రభుత్వాల దాంట్లో మీరు ఈ ప్రకారం చేసుకోండి, ఈ గైడ్ లైన్స్, ఈ కాన్సెన్సస్ ఇలాగా చేసుకొని దానికి కాన్సెన్సస్ తీసుకుని చేయాలి తప్ప, అందుకని ఏం చేయాలంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఎలా ఉందో రాష్ట్రాల బీసీ కమిషన్ కూడా స్టాట్యూటరీగా ఏర్పాటు చేయాలి. అంటే ఆటోమేటిక్ గా ప్రతి రాష్ట్రంలోనూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా ఉంటుందో, ప్రతి రాష్ట్రంలోనూ ఎస్సీ కమిషన్ ఎలా ఉంటుందో, స్టాట్యూటరీ కమిషన్ అనేది ఏర్పాటు చేసేసి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు వితౌట్ ఎస్సీ బీసీ కమిషన్ రిపోర్ట్ ఏది ఇంక్లూడ్ చేయడానికి లేదు అని అలాంటి చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసినప్పుడు ఏమైందంటే, అప్పటికప్పుడు మళ్ళీ కృష్ణన్ కమిటీని ఒకటి వేయాల్సి వచ్చింది. ఆ కృష్ణన్ కమిటీ కొంచెం కరెక్ట్ గా ఉండి మొత్తానికి ఏదో నడిచింది, అక్కడ పుంజకాలం ఏదో గడిచిపోయింది అక్కడ. ఇప్పుడు ఇంకా అది ఆయన చెప్పినట్టు రాజశేఖర రెడ్డి 2007లో ఆగిపోలా బండి, ఇప్పటికి కూడా కొనసాగుతోంది. ఇప్పటికి కూడా బీసీఈ కింద అపాయింట్మెంట్లు అవుతున్నాయి 4% లోపడే. 100,000 మంది. మీ షబ్బీర్ అలీ గారే చెప్పారు ఇది ఎన్నోసార్లు, మా రాజశేఖర రెడ్డి నేనున్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మా పుణ్యం వల్ల ఇలా అవుతోంది అని. అది ఇప్పటికి కూడా అవుతోంది. ఇటు వచ్చి ఈయన చెప్పినట్టు 12% అవడంలా. అలాగే ఇప్పుడు ఎస్టీసీకి ఈయన వచ్చిన గొడవ ఏమీ లేదు. ఎస్టీసీకి పెంచాలంటే పెంచొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా పెంచొచ్చు. ఈయన అది పెంచడం లేదు సీఎం గారు. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి 6% అది అలాగే ఉంచి నడిపించేస్తున్నాడు, కేంద్రం మీద తోసేస్తున్నాడు. ఇలా కేంద్రం మీద తొయ్యాలకన్నా ఉండాలన్నా కేంద్రం కూడా అందరూ దాన్ని నిందించకన్నా, దాన్ని బ్లేమ్ చేసేదానికన్నా ఒక జాతీయ పాలసీ అంటే స్టేట్ వైడ్. ఇప్పుడు ఉదాహరణకి రెడ్లు మనకి దగ్గర అగ్రకులాలు, బట్ కర్ణాటకలో వాళ్ళు బీసీలు. మరి నాకు తెలిసి బ్రాహ్మణాలను కూడా ఎవరైనా ఎక్కడైనా సృష్టించారేమో వేరే రాష్ట్రంలో, నాకు తెలియదు. క్షత్రియులు ఒక చోట ఇది, ఇంకో చోట కాదు. తమిళనాడు ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఎవరి రాష్ట్ర అవసరాలకు, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రిజర్వేషన్ పాలసీ ఉండేట్టుగా, ఒక చట్టబద్ధత కల్పించేట్టుగా కమిషన్స్ కి అలా నిర్ణయించే బాధ్యత మోడీ గారు తీసుకోవచ్చు. దానికి ఏమైనా సవరణ తీసుకురావాలంటే తీసుకురావచ్చు అని. ఎందుకంటే రాష్ట్రాలు మీకు 29 రాష్ట్రాలు అడిగిన తర్వాత అంతకన్నా మోడీ గారికి కావాల్సింది ఏముంది? ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి రాష్ట్రం. రాజస్థాన్ లో ఏమవుతుందో, ఇక్కడ గుజ్జర్లు ఉన్నారా, జాట్లు ఉన్నారా? సో ఆ పాలసీ ఇవాల్వ్ చేయమని ఐ థింక్ నరసింహరావు గారు చెప్పారు అనుకుంటా. అది చాలా కరెక్ట్ గా, దట్ ఈస్ ది కరెక్ట్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఎందుకంటే ఇప్పుడు రమణ గారి దగ్గర కూర్చుని ఆయన 13 నెంబర్లు వేయడానికి అసలు ఈ నెంబర్లు కూడా తగ్గిపోతున్నాయి. ఇంకోటి ఆయన ఇంకో చాలా వ్యాలిటీ ప్రశ్న చెప్పాడు ఆయన. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కే ఈ చట్టాలు, ఈ రిజర్వేషన్లు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ప్రైవేట్ రంగంలో కూడా పెట్టమని ఒక చాలా సూచనలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతోంది, మరి అక్కడ ఎందుకు లేదు? అసలు రామ్ విలాస్ పాస్వాన్ చచ్చిపోయిన ఆయన ఏం చెప్పాడు?
జ్యుడిషియరీలో పెట్టాలన్నాడు రిజర్వేషన్లు. వీళ్ళు ఊళ్ళో అందరికీ పంచాయతీలు చెప్తారు ఈ జ్యుడిషియరీ, అలా చేయండి ఇలా చేయండి, అలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని. మరి వీళ్ళ దగ్గర ఎందుకు లేదు రిజర్వేషన్లు? వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అక్కర్లేదు జడ్జీల్లో, మిగతా అన్ని ఉండొచ్చా మిగతా పోస్టులు అన్నిటికి? అదర్ దాన్ దెమ్ తప్పు కదా అది. సో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తేనే ఈ సంస్కరణలు వస్తేనే ఏదైనా, లేకపోతే ఇలాగే ఎవరు పడితే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రైట్. నరసింహరావు గారు అంటే ప్రధానమైనటువంటిది దీనికి ఒక ఇది సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి విషయం ఏం కాదు. కానీ చాలా రాష్ట్రాల్లో దీన్ని సెంటిమెంట్ గాను సెన్సేషన్ గాను అలాగే రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికి మిగిలిన విషయాలు మండల కమిషన్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా అల్లర్లు కూడా జరిగినాయి కదా, సిఫార్సు చాలా అల్లర్లు జరిగాయి. అందుకని కృష్ణారావు గారు చెప్పిన నేను కూడా అదే ముందు ఒక పద్ధతులు అనేటువంటిది లేకపోతే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఎవరి ప్రయోజనాలకి వాళ్ళు చేస్తారు. ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేటువంటిది ప్రధానం కాదు. అందుకని ఒక యూనిఫామ్ పాలసీ అనేటువంటిది ఏర్పడినప్పుడు దానికి ఒక బేసిస్ అనేటువంటిది నిర్దిష్టమైన సూత్రాలు అనేటువంటిది నిర్ణయించినప్పుడు దానికి కట్టుబడాల్సినటువంటి రాష్ట్రాలు ఖచ్చితంగా. కానీ ఒప్పుకుంటే ఏ రాష్ట్రం తమ రాజకీయ ప్రయోజనాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ సిద్ధంగా ఉంటారు, లేదంటే ఇలాగ ఉంటాయి అంతే, అలా కొనసాగుతాయి. సో అట్లాగే ఉంటాయి, ఈ తీర్పులు ఇట్లాగే వస్తుంటాయి. పరిష్కారం ఏమిటనేది మాట్లాడుకుంటాం కాబట్టి పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా కొన్ని హేతుబద్ధంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మోడీ గారు ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఆయన కథ నడిపించేస్తారు సార్. ఇప్పుడు మీకు గత 70 సంవత్సరాలను వదిలిపెట్టేస్తే ఫస్ట్ టైం మోడీ గారి ప్రభుత్వంలోనే ఎన్సీబీసీ అంటాం కదా, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించడం జరిగింది సార్ ఫస్ట్ టైం. అంతకుముందు బీసీ కమిషన్ లేదు, ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఉండినాయి. ఎన్సీబీసీ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ దానికి ఒక స్టాట్యూటరీ, ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పారు పెద్దలు, స్టాట్యూటరీ పవర్స్ ఇవ్వాలనేది. దానికి ఎన్సీబీసీకి ఆ పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు యాజ్ పర్ ది లా ఎన్సీబీసీ హాజ్ ఎవ్రీ పవర్. అంటే వాళ్ళ దేశంలో బీసీల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రమోషన్లు జరిగినా, ఎక్కడ జరిగినా వాటిని పూర్తిగా అడ్రస్ చేయడానికి ఎన్సీబీసీకి చట్టబద్ధమైన అధికారాలు కూడా కల్పించారు. కాబట్టి ఎన్సీబీసీ మీరు ఒకవేళ ఇవే సమస్యలు ఎన్సీబీసీ కూడా దాంట్లో ఇంకా మరింత ముందుకు పోవచ్చు. అది 102 అమెండ్మెంట్స్ కి ఎన్సీబీసీకి సంబంధం లేదు. 102 అమెండ్మెంట్ ఎకనామిక్ రిజర్వేషన్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కి ఎన్సీబీసీ అనేది సపరేట్ అథారిటీ అనేది దానికి సపరేట్ జీవోతో ఒక అథారిటీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఎన్సీబీసీ దేశం మొత్తం తిరుగుతుంది కాబట్టి అది దేశం మొత్తం మీద ఆ సమస్యలు బీసీ సమస్యలు ఎన్సీబీసీ ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. అది కాదు, కేంద్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో సమావేశం పెట్టి మోడీ గారు వీటన్నిటి మీద ఒక యూనిఫామ్ పాలసీ తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అని అంటున్నారు. అంటే నేను ఏమంటా అంటే సార్, దానికి ప్రతిపాదనలు వస్తే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా దానికి సంబంధించిన చర్చ జరుగుతాయి కదా సార్. జరగకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి అన్ని రాష్ట్రాలు కలిసి కనుక ప్రతిపాదిస్తే తప్పకుండా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది, కేంద్రం అదే కదా మరి సమస్య. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయమైన సమస్య ఉంది. అందుకోసం ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారావు గారు క్షత్రియులు ఇక్కడ అయితే మాధవ్ సింగ్ సోలంకి లాంటి వాళ్ళు అక్కడ బీసీలు గుజరాత్ లో, ఇక్కడ క్షత్రియులు వాళ్ళందరూ కూడా అట్లా. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు ఇంతకుముందు మురళీధరరావు కమిషన్ గురించి చెప్పాం కదా, మురళీధరరావు కమిషన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ అప్పుడు అది మళ్ళీ గొడవైంది. మురళీధరరావు కమిషన్ వచ్చిన తర్వాత కమిషన్ కూడా ఇక్కడ 50 రోజులు కాలేజీలు బంద్ అయిపోయినాయి. అవును, కాలేజీలు బంద్ అయ్యి గందరగోళం. ఇప్పుడు ఎన్టీ రామారావు రోడ్ల మీద కొట్లాట. ఓకే, ఏదేమైనా దేశ ప్రయోజనాలు రాష్ట్రాల ప్రయోజనాల మధ్య ఇవన్నీ కూడా రిజర్వేషన్లు అనేవి చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారే అవకాశం ఉంటుందా రేపు? ఈ తీర్పు అనుసరించి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రాలు ఏం చేస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది. అయితే దీని మీద ప్రజల్లో ఆందోళన రాకముందే రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ జాగ్రత్త పడితే మంచిదని చెప్పాలి. కృష్ణారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, నరసింహరావు గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి 4th ఎస్టేట్. నమస్కారం.